హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ విజ్ఞానము జనరల్ నాలెడ్జీ అనేటువంటి ఎడిటోరియల్ కాలము మనకి కలం సైనికుడి పేపర్లో ప్రతిరోజు వస్తుంది. దాన్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ హై స్కూల్ స్థాయి నుంచి ఆర్ఆర్బి, డిఎస్సి గ్రూప్స్ వరకు సిపాయిల తిరుగుబాటు 1857 నుంచి 1947 వరకు మధ్య ఇంతకుముందు అడిగినటువంటి జనరల్ నాలెడ్జీ ప్రతి ఎగ్జామ్లోని బిట్లు ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి అనేటువంటిది కూడా చాలాసార్లు అడిగారు. కొత్త ఇన్ఫీల్డ్ తుపాకీ కార్టెడ్జ్పై ఉన్న పశు కొవ్వు వినియోగం గురించి, ఏ జీవుల యొక్క కొవ్వు అనేటువంటిది కూడా ఒకసారి ఎగ్జామ్లో అడగడం జరిగింది. పంది, గేదె, ఆవు కూడా వస్తుంది. 1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఉత్తరప్రదేశ్లోని మేరట్ నగరంలో ప్రారంభం అవడం కూడా జరిగింది. 1857 తిరుగుబాటుకు నాయకుడు ఎవరు అంటే, మరి ఈ యొక్క సిపాయిలు ఈ యొక్క తిరుగుబాటును చేసినప్పటికీ కూడా దాన్నంతా కూడా లీడ్ చేయడానికి ఒకరిని ఎన్నుకున్నారు. అప్పుడు ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి చివరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా II లేదా రెండవ బహదూర్ షా అని కూడా అంటారు. అతను రాజుగా కూడా ఎంపిక చేసుకున్నారు. 1857 తిరుగుబాటులో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఎక్కడ వీరమరణం చెందింది? ఈమె జూన్ 15వ తేదీ మరణించడం కూడా జరిగింది. గ్వాలియర్ యుద్ధంలో ఈమె వీరమరణం పొందడం కూడా చెందిందనమాట. ఈమె గురించి ఒక బ్రిటిష్ సైనిక అధికారి మాట్లాడుతూ, సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ఏకైక పురుష సైనికుడు వీరుడు రాణి లక్ష్మీబాయి అని కూడా ఆమె గొప్పతనం గురించి వివరించడం జరిగింది. 1857 తిరుగుబాటు ప్రధానంగా ఏ ప్రాంతంలో జరిగింది? ఉత్తర మరియు మధ్య భారతదేశంలో ఢిల్లీ, కాన్పూర్, లక్నో, ఝాన్సీ మొదలైనటువంటి చోట్ల జరిగింది. ఈ యొక్క ఒక్కొక్క ప్రతి చోట కూడా ఒక్కొక్కరు లీడ్ చేశారు. ఆ నాయకుల పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకుంటే గ్రూప్స్కి ఉపయుక్తంగా ఉంటుంది. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మనం ప్రతిరోజు చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో కూడా రావడం జరుగుతుంది. లైక్ చేస్తే ఈ వీడియో కూడా చదువుకునే విద్యార్థులకు చేరువవడానికి ఎక్కువ వైరల్ అవుతుంది. 1857 తిరుగుబాటుకి ఇతర పేర్లు ఏమిటి? సిపాయిల తిరుగుబాటు అనేది సాధారణమైన నేము. భారత తొలి స్వాతంత్ర సమరాంగం అనేటువంటిది కూడా పేరు అన్నమాట. సావర్కర్ అనేటువంటి సమరయోధుడు ఈ పేరును కూడా సూచించడం జరిగింది. 1858లో భారతదేశ పరిపాలన ఎవరికి బదిలీ అయింది? ఆ యుద్ధం తర్వాత బ్రిటిష్ పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ రాణికి క్వీన్ విక్టోరియాకి బదిలీ అవ్వడం కూడా జరిగిందనమాట. అప్పటి నుంచి కొన్ని షరతులతో కొన్ని భారతీయులకు కూడా కొన్ని వెసులుబాట్లు ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1885లో స్థాపించబడింది. 72 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో ఇది ముంబైలో గోకుల్ స్టేడియంలో కూడా స్టార్ట్ అవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ స్థాపకుడు ఎవరంటే ఏఓ హ్యూమ్. అధ్యక్షుడు వచ్చేసరికి డబ్ల్యూ బెనర్జీ వస్తుంది. బంగాళ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? వందే మాతర ఉద్యమం కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది కూడా 1905లో లార్డ్ కర్జన్ కాలంలో. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. బంగ్లాదేశ్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది అనేటువంటిది వందే మాతర ఉద్యమం ఏ గవర్నర్ జనరల్ కాలంలో స్టార్ట్ అయిందని కూడా అడుగుతాడు. లార్డ్ కర్జన్ కాలంలో. స్వదేశీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1905. స్వదేశీ ఉద్యమం అన్నా బంగ్లాదేశ్ ఉద్యమం అన్నా అన్నీ కూడా ఒకటేనన్నమాట. వందే మాతర ఉద్యమం కూడా 1905కి చెందింది అన్నమాట. ఇవన్నీ కూడా మారు పేర్లు. హోమ్ రూల్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? హోమ్ రూల్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది బాలగంగాధర్ తిలక్, అనే విసెంట్ అన్నమాట. ఈ యొక్క చెన్నై కేంద్రంగా అనే విసెంట్, బాలగంగాధర్ తిలక్ పూణే కేంద్రంగా ముంబై అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. హోమ్ రూల్ ఉద్యమం అనగానే 1917లో. గాంధీజీ భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? 1915లో దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. 1915 జనవరి 9వ తేదీన వచ్చారన్నమాట. ఆ రోజునే ప్రవాస భారతీయ దివస్గా కూడా జరుపుకుంటారు. అది కూడా ఇంపార్టెంట్. ప్రవాస భారతీయ దివస్ ఎప్పుడంటే జనవరి 9. 1919లో గాంధీజీ మొట్టమొదటి ఉద్యమం ఏదంటే, భారతీయులకు పరిచయమైనటువంటి గాంధీజీ ఉద్యమం చంపారణ్ సత్యాగ్రహం బీహార్లో. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ ఎప్పుడు జరిగింది? 1919 ఏప్రిల్ 13. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసహకరణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, సహాయ నిరాకరణ ఉద్యమం అంటారన్నమాట. నాన్ కోఆపరేషనల్ మూవ్మెంట్ 1920లో. ఉప్పు సత్యాగ్రహం లేదా దండి యాత్ర ఎప్పుడు జరిగింది? 1930లో అన్నమాట. ఇది ఉప్పు సత్యాగ్రహం లేదా దండి సత్యాగ్రహం అని కూడా అంటారు.
మార్చి 12 ప్రారంభమై దండికి ఏప్రిల్ 6న కూడా చేరుకోవడం జరిగింది. డేట్లు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. భారత్ విడిచిపో క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే చివరి స్వతంత్ర మహాసంగ్రామం 1942 ఆగస్టు 8వ తేదీన కూడా జరిగిందన్నమాట. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేటువంటి పేరుతో లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో సుభాష్ చంద్రబోస్ దీన్ని కూడా స్థాపించడం కూడా జరిగింది. గమనించగలరు ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థాపకుడు ఎవరంటే సుభాష్ చంద్రబోస్. భారతదేశం స్వాతంత్రం పొందిన తేదీ ఇది అందరికీ తెలిసినటువంటి 1947 ఆగస్టు 15వ తేదీన. ఇవి ఫ్రెండ్స్. మరి ఇటువంటి మంచి బిట్స్ కోసం ప్రతిరోజు కూడా మన యొక్క ఛానల్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. జై హింద్. థ్యాంక్ యూ.